హాయ్ అండి. వెల్కమ్ టు సన్విత గార్డెన్. ఇదిగోనండి నా గార్డెన్లోకి పాము వచ్చిందండి. ఇదిగో చూడండి, ఇదిగోనండి ఇందులో ఉంది చూసారా, ఈ పాము కోసం ఇడిచిందండి. ఈ పాము వచ్చి కోసం ఇడిచేసి వెళ్ళిపోయింది. అదేమో తల, అదేమో తోక ఎంత పైకి ఉందో చూసారా, చాలా పెద్ద పాము వచ్చిందండి. అదిగోని ఇక్కడ ఉంది. ఇదేమో తోకండి, ఇంక ఇలా వచ్చింది. అదిగో ఇదేమో తలండి. మేము 10 రోజులు లేమన్నమాట. అవి వచ్చి ఉంటాయి, వచ్చి ఇక్కడ కోసం ఇడిసేసి వెళ్ళిపోయిందన్నమాట. చూసారు కదా ఎంత పెద్దగా ఉందో. మరి చెట్లు ఉన్నాయి కదా, చాలా జాగ్రత్తగా ఉండాలి. చూసినప్పుడు చాలా భయం వేస్తుందండి. అందరం కూడా చాలా ఇష్టంగా పెంచుకుంటూ ఉంటాం. పాము తిరగని స్థలం అంటూ ఉండదు, అన్ని దుక్కులా తిరుగుతుంది. కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కొంచెం చూసుకోకపోతే కనుక చాలా డేంజర్ అండి. ఇవి ఉన్నప్పుడు నాకు అదే అనిపించింది, చాలా భయం అనిపించింది అన్నమాట. చూసుకుని వెళ్ళాలి బాబు అని కర్ర తీసుకుని వెళ్ళవలసి వస్తుంది. చూసినప్పుడు మాత్రం మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి, మొక్కలు ఉన్న వాళ్ళందరూ కూడా. సరేనా? బాయ్ అండి.